దేశం తరఫ్కించి ఆటలాడి కప్పులు గెలిచిన ఆటగాళ్లకు సర్కారోళ్ళు గవర్నమెంట్ పదవులతో పాటు ఇల్లు జాగలు నగదు పైకం కూడా ఇస్తుంటారు. ఈ ముచ్చట్ల మన హైదరాబాద్ సిరాజ్ మియా ఇప్పటికే డిఎస్పీ పోస్ట్ కొట్టిన ముచ్చట ఏర్కొన్నదే. అయితే మొన్న ప్రపంచ కప్ గెలిచిన మన మహిళక్కల టీంలో కూడా ఒకళ్ళు డిఎస్పీ పోస్ట్ కొట్టిర్రట. మరి గామెవళ్ళు ఏందా కథ అనేది చూసేద్దాం పార్. ఇంకెవళ్ళు మన తోపు తురు మహిళా క్రికెటర్ దీప్తి శర్మ. అక్క ఆడిన తీరుకు ఏకంగా ప్రపంచ కప్పును ముద్దాడింది టీమిండియా. ఇక గింత టాలెంట్ ఉన్న ప్లేయర్ మన కాడ ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి, ఎంతో కొంత తారీఫ్ చేయాలి అని చెప్పి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు దీప్తి అక్కకు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి గౌరవించిండు. కుశాల్ కిలాడి యోజన కింద ఆటగాళ్లకు అక్కడి సర్కార్ ఇస్తున్న సత్కారం అటగిది. అందుకే మొదలు పోలీస్ డ్రెస్ వేసుకున్న దీప్తి అక్క సీదా పోయి సీఎం యోగి సార్ను కలిసి దీవెనార్తులు తీసుకుంది. సార్ కూడా శబాష్ బేటా, మన రాష్ట్రం పేరును పైకి లేపుడే కాకుండా దేశంలోనే మన యూపీ పేరు ముందు వరుసలో నిలబెట్టినవు, ఇంతకంటే సంబరం మాకేముంటది చెప్పు అని తారీఫ్ చేసి దిల్కుష్ చేసిండు. ఆ టెంక అదే డ్రెస్ లో పోయి ఆ రాష్ట్ర డీజీపీ సార్ను కూడా కలిసింది. ఆట ఆడి దేశానికి వన్నె తెచ్చినవు, ఆటతోని ఇంత పెద్ద కొలువు కొట్టినవు, ఇట్లాంటి వాళ్ళని చూసి కడమ పొల్లగాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పి అక్కకు పోలీస్ డ్యూటీలు వివరాలు ఇచ్చే సౌలతులు అన్ని పూసగుచ్చిండట పోలీస్ పెద్ద సారు. ఏదైతే గాని ప్రపంచ కప్పాసొంటి మొనగాని టోర్నమెంట్ల ఏకంగా టోర్నమెంట్కే తోపనిచ్చే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకునుడే కాకుండా ఇటు రాష్ట్ర సర్కార్ తరఫుకించి డిఎస్పీ పోస్ట్ కొట్టింది. మొత్తానికి మన హైదరాబాదీ సిరాజ్ మియా కొట్టినట్లు అక్క కూడా అదే పోలీస్ డ్రెస్ దొరికింది. ఆటల ఇంత గొప్పదనం ఉందా అని అనుకుంటుర్రు అందరూ.